నేషన్ టీవీకి స్వాగతం. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఏపీ కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల ప్రజాభవన్లో కలిశారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి రావాలని బట్టి విక్రమార్కను ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయనను షర్మిల శుభలేఖనిచ్చి అందించారు. అనంతరం ఇరువురు కాసేపు కూర్చొని మాట్లాడుకున్నారు. రాజారెడ్డి పెళ్లి అట్లూరు ప్రియతో నిశ్చయమైంది. ఈ నెల 18న ఎంగేజ్మెంట్, వచ్చే నెల 17న పెళ్లి ఫిక్స్ అయింది. ఈ క్రమంలో తెలంగాణ సీఎం, ఏపీ సీఎంతో సహా పలు రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే షర్మిల శుభలేఖలు అందించారు. మోడీ ఇవాళ ఉదయం మహారాష్ట్ర నాసిక్లోని ప్రాచీన కాలారాం ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలోకి వెళ్లిన మోడీ స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఫస్ట్ ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేశారు. బకెట్ నీళ్లను మోసుకెళ్లి తడిబట్టతో ఆలయ ప్రాంగణాన్ని తుడిచారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం జరిగే జనవరి 22న వరకు ప్రతిరోజు ఆలయాన్ని అన్నింటినీ శుభ్రంగా ఉంచుకోవాలంటూ మోడీ పిలుపునిచ్చారు. మోడీ ఆలయం శుభ్రం చేసిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అనంతరం మోడీ పంచవంటి పరిసరాల్లో ఉన్న కాలారాం మందిరంలో రామవారి భజనలో పాల్గొన్నారు. మోడీ ఆలయంలో కూర్చొని తాళాలు వాయించారు. అనంతరం మోడీ ఇవాళ నుంచి 11 రోజుల పాటు జరిగే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్టాపనోత్సవాలు ప్రారంభించారు. ఈ చారిత్రక శుభకార్యమైన సందర్భం తన హయాంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నట్లుగా మోడీ చెప్పారు. नासिक पंचवटी की इस भूमि में प्रभु श्री राम ने काफी समय बिताया था. मैं आज इस भूमि को भी नमन करता हूं, श्रद्धा पूर्वक प्रणाम करता हूं. రామచంద్ర కీ జయ. నా ప్రియమైన దేశవాసులారా, రామ్ రామ్. జీవితంలో కొన్ని క్షణాలు ఈశ్వరుడి ఆశీర్వాదం వల్లే నిజంగా మారు. ఈరోజు మొత్తం మన భారతీయులందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ అలాంటి పవిత్రమైన అవకాశమే. ఎటు చూసినా రామచంద్రమూర్తిపై భక్తితో కూడినటువంటి అద్భుతమైన వాతావరణమే. నలుదిశలా రామనామ ప్రతిధ్వని, శ్రీరామ భజనల అద్భుతమైన సౌందర్య మాధుర్యమే ఉంది. జనవరి 22 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.
చారిత్రాత్మకమైన ఆ పవిత్ర క్షణం కోసం ఇప్పుడు ఇంకా అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు కేవలం 11 రోజులు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే ఉంటే ఈ పాటికే మాజీ మంత్రి కేటీఆర్ ను బొక్కలో వేసి ఊచలెక్కించేలా చేసేవాళ్ళమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ అన్నారు. ఇంకా అధికారంలో ఉన్నామనే భావనతో కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్ సహా ఆ కుటుంబాలు రాష్ట్రాన్ని దోచుకున్నదని ధ్వజమెత్తారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రం కోసం కేసీఆర్ రక్తం చిందించారంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ పై తీవ్రంగా స్పందించారు. మీ అయ్యే ఒంట్లో ఉన్నదంతా మద్యమే, రోజు ఫుల్ బాటిల్ దంచుడే, ఏనాడు ప్రగతి భవన్ ఫామ్ హౌస్ దాటి రాలే, ఇక రక్తం చిందించింది ఎప్పుడు అని ఎద్దువ చేశారు. ఆ మాటకొస్తే రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం రక్తం చిందించింది బీజేపీ కార్యకర్తలే అని చెప్పారు. ధాన్యం కొనుగోలు చేసేటోళ్ళు లేక కళ్ళాల దగ్గర నానా కష్టాలు పడుతుంటే మేం నల్గొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాలను పరిశీలించడానికి వెళ్తే పోలీసులు కొట్టించారని అన్నారు బండి. వివాదాస్పదం చేసే ప్రయత్నం దయచేసి చేయదు. ఏడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కండవాళ్ళు ఒప్పుకోరు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణకు మీరు సిద్ధమా? ఫస్ట్ దాని మీద స్పష్టం చేయాలి. మేము అది ఒకటే, కేసీఆర్ బీనామీ అయితే సిబిఐ విచారణ మేమెందుకు అడుగుతాం? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి లేఖలు రాసింది. అప్పుడు భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం సిబిఐ వ్యతిరేకంగా ఏ విధంగా తీర్మానం చేసిందో, ఏ విధంగా చేసిందో తెలుసు మనకు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది కాబట్టి సిబిఐ విచారణ కోడలు తప్పేముంది వాళ్ళకు? ఇవాళ నిన్న చీఫ్ జస్టిస్ లేఖ రాశారు, మేడిగడ్డ బ్యారేజ్ మీద మాత్రమే విచారణ జరపాలని చెప్పి. మరి 1,00,000 కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కేసీఆర్ కుటుంబం దుబ్బిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ గతంలో ఆరోపణ చేసింది వాస్తవము. మరి పూర్తి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాయలేకపోయింది? ఒక మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు రాస్తున్నది వాళ్ళ? మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాం. మేము 100% కలిసి వస్తాం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న పార్టీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా మీద విమర్శలు, మేము మీ మీద విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ తప్పించుకుంటారు. ఇవాళ ప్రజల లోపల అయోమయం సృష్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది విమర్శలతోని. దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్తించలేకపోతున్నారు. మరి బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ గా మాట్లాడుతున్నారు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద ప్రజల దృష్టి మళ్లించేందుకు మాట్లాడుతున్నారు అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక లైన్ లో పనిచేస్తలేదు. ఇలా 10 మంది నాయకులు అయిపోయినది అలా. కాబట్టి మీ చిత్తశుద్ధిని నాశనం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజల చేతికి చిప్పనిచ్చిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అటువంటి బీఆర్ఎస్ పార్టీ అవినీతిని సహించలేకనే కేసీఆర్ బీనామీ అయితే సిబిఐ విచారణ మేమెందుకు అడుగుతాం? ఇప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? సిబిఐ విచారణ జరపాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు చీఫ్ జస్టిస్ లేఖ రాయలేకపోయింది? ఒక మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు రాస్తున్నది వాళ్ళ? మరి ద్వంద్వ విధానాలు ప్రజలు సహించరు. మరి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడితే మేము కూడా పక్కా కలిసి వస్తాం. మేము 100% కలిసి వస్తాం. బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం అవినీతికి వ్యతిరేకంగా విచారణ జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము కాబట్టి మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి విచారణ జరపాలి. తరాలకు నివాస యోగ్యమైన పరిసరాలను అందించడం మన అందరి బాధ్యత అన్నారు అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ. పచ్చదనం పెంపుకు ఎంతగా ప్రాధాన్యత ఇస్తున్నామో నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకాన్ని కూడా వీలైనంతగా తగ్గించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల అనేక అనర్థాలు ఉన్నాయని, అవగాహన లేకుండా విపరీతంగా వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలను మన పరిసరాలు గాలి నీళ్లు కలుషితం అవుతున్నాయని మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రయత్నాలను తోడు ప్రజలందరూ ప్లాస్టిక్ వినియోగం తగ్గింపు విధంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. తన సెక్రటరియట్ కార్యాలయంతో పాటు నివాసంలోని వీలైనంత సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నియంత్రించేందుకే నిర్ణయించమని అన్నారు. ప్లాస్టిక్ బాటిల్స్,
బదులుగా గ్లాస్ బాటిల్స్ లేదంటే స్టీల్ వస్తువులను వాడకాన్ని పెంచాలని సూచించారు. ఈ మేరకు మంత్రి కొండ సురేఖ ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కోరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ప్లాస్టిక్ బాటిల్స్ యూజ్ చేయకండి. ఇలాంటి గాజు బాటిల్స్ తీసుకోండి. అవసరమైతే గాజు గ్లాసులలో ఇలా పోసుకోండి. అంతే తప్పితే దయచేసి బాటిల్స్ వాడకండి. ఇది నా రిక్వెస్ట్. ఇది మన కోసం, మనందరి కోసం, మన భవిష్యత్తు కోసం అని తెలియజేసుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. పొల్యూషన్ కాకుండా ఉండాలి, ఎన్విరాన్మెంట్ బాగా ఉండాలి. ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఒక ఎన్విరాన్మెంట్ మినిస్టర్గా నేను ఒకటే మీకు సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నాను. ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ దయచేసి యూజ్ చేయకండి. దీనివల్ల పర్యావరణంలో పరిరక్షణకు ప్రాబ్లం అవుతుంది. మనం ఆరోగ్యంగా ఉండాలి, మన పిల్లల ఆరోగ్యంగా ఉండాలి, మన భవిత ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ప్లాస్టిక్ను నిర్మూలించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ప్రజలు ఇలాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను వాడకుండా పర్యావరణ పరిరక్షణ కోసం మీరందరూ కూడా సహకరించాలని కోరు. కాబట్టి దయచేసి మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా 2 లక్షల ఉద్యోగాలను జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇవ్వలేనని, రేవంత్ రెడ్డి, కోదండరాం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ హయాంలో 1,60,063 ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా కౌశిక్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ సర్కార్ ఏ శాఖలో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిందే ఇప్పటికే పలుమార్లు చెప్పామంటూ గుర్తు చేశారు. 42,000 ఉద్యోగాలు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా పలు దశలో భర్తీ ప్రక్రియ ఉందని అన్నారు. ఆ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోవాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఐటీతో పాటు ఇతర రంగాల్లో లక్షలాది ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు వాస్తవాలను గ్రహించాలంటూ సూచించారు. మీరు జీతాలు ఇచ్చిర్రా లేదా ఒక్కసారి యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా మేము జాబులు ఇయ్యలే అని చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, అప్పుడు చెప్పినప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాము, ఎన్నోసార్లు చెప్తే కొంచెం ఎక్కకపోవచ్చు. అంటే అబద్ధము నిజము గడప దాటి లోపల అబద్ధం ఊరు మొత్తం సుట్టి వస్తుంది అన్నట్టుగా వాళ్ళ మాటలు నమ్మిరు జనం. ఇవాళ 2,32,000 2,32,308 ఉద్యోగాల షెడ్యూల్ గౌరవ ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు జాబ్ క్యాలెండర్ షెడ్యూల్ రిలీజ్ చేస్తే దాంట్లో 1,60,083 మందికి ఫిల్ చేసినాం ఆల్రెడీ. దాంతోపాటు 42,652 ఉద్యోగాలు ఆల్రెడీ ఎగ్జామ్ రాసి రెడీ ఉన్నారు. ఆ రిజల్ట్ కోసము పెండింగ్ ఉన్నాయి. అవి దురదృష్టవశాత్తు పేపర్ లీక్ అయ్యి దాని కోర్టులో ఉన్నాయి. అంటే 2,02,735 మందికి ఆల్రెడీ కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడే ఉద్యోగాలు ఫిల్ చేసినాం. అంటే కేవలం ఇంకొక 30,000 నోటిఫికేషన్లు షెడ్యూల్ ఇచ్చున్నాయి, అవి మీరు ఫిల్ చేయాలి. దాంతోపాటు మీరు ఏం చెప్పిండ్రు, డిసెంబర్ 2024 వరకు 2 లక్షల ఉద్యోగాలు నేను ఇస్తా అని మీరు చెప్పిన రేవంత్ రెడ్డి గారు. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని, మీరు డిసెంబర్లో ఫిల్ చేస్తే డిసెంబర్లో ఫిల్ చేయండి, సంతోషం. ఈ 2,32,308 నోటిఫికేషన్లతో పాటు అదనపు 2 లక్షల జాబ్ క్యాలెండర్ మీరు రిలీజ్ చేస్తే దాన్ని బట్టి ఈ తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాస్తారు. కాబట్టి డిసెంబర్లో మీరు ఖచ్చితంగా నుంచి 2014 వరకు ప్రభుత్వం పోయిన 10 సంవత్సరాలు. మరి ఇవాళ మేము 2,02,735 ఉద్యోగాలు ఇవాళ ఇచ్చినామంటే ఇది కేసీఆర్ గారి గొప్పతనమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.
యావత్ తెలంగాణ ప్రజల్ని మరొక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 63 మందికి ఇవాళ జీతాలు వేసింది రేవంత్ రెడ్డి గారే కదా, వాళ్ళ ప్రభుత్వమే కదా మేము ఇస్తే. మరి ఇది నిజం కాదా? ఎన్ని రోజు అబద్ధాలు చెప్తారు? దాంతోపాటు ఇవాళ ప్రైవేట్ రంగం తీసుకుంటే శంకరంపేట మండలంలోని కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు న్యాయం చేయాలని ఎంపీపీ శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు తహసీల్దార్ గ్రేసియర్ బాయ్ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఎంపీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ కళ్యాణ్ లక్ష్మి చెక్లు చాలా రోజులు అవుతున్నాయని, కాబట్టి వాటి కాల పరిమితి ఉంచకుండా లబ్ధిదారులకు అందించాలని అన్నారు. శంకరంపేట పట్టణంలో సర్వే నెంబర్ 1, 237, 254, 238 సర్వే నెంబర్లతో సర్వే చేసి ఆక్రమించిన వారి నుండి స్థలాలను కాపాడాలని, అందుకు సహకరించి పర్మిషన్ ఇచ్చి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ లక్ష్మీ రమేష్ తదితరులు పాల్గొన్నారు. చూద్దాం. ఐబీలో మేము గతంలో ఆల్రెడీ కూలిపోయింది. ఐబీ కూలిపోతే ఇరిగేషన్ ఏఈని, డిప్టీని పిలిపించి అది మొత్తం పడిపోయింది, కింద స్లాబ్ అంతా పడిపోయింది. తొందరగా పూర్తి చేసి కొత్త బిల్డింగ్ కట్టాలని మేము ఆల్రెడీ ప్రపోజల్ వాళ్ళకి కోరితే వాళ్ళు ప్రపోజల్ పంపించారు. అట్లనే మొన్ననే మేము అలా మొక్కలు నాటినాం. మొన్ననే మన హరితహారం కింద అందులో దాదాపు 700 మొక్కలు, మామిడి మొక్కలు, జామ మొక్కలు నాటడం జరిగింది. ఉన్నాయో చూద్దాం, నడవండి. ఇక దానికి కాపాడకపోతే, నీళ్ళు పోయకపోతే, సర్పంచ్ సార్ నీళ్ళు పోయకపోతే మేమేం చేస్తాం? దానికి ఆల్రెడీ వాళ్ళకు నీళ్ళు పోసిన వాళ్ళకు పేమెంట్ వస్తుంది. అది సర్పంచ్ సార్ దానికి నెగ్లెక్ట్ చేస్తే మేమేం చేస్తాం? కాపాడాలని మేము అందులో చెట్టు పెట్టడం జరిగింది. ఎవరు కూడా అలా కబ్జా చేసిన అక్కడ ముందు కానీ ఎవరు కానీ ఉన్నా ఎంతటోళ్ళైనా సరే బిల్డింగ్ కానీ ఎవరు కానీ శంకరంపేట రాణిశంకరం రోడ్లు ఉంటే వాళ్ళకి గుంజుకోమని మేమే చెప్తున్నాం. గుంజుకోండి. ఇంకా ఇప్పుడు కూడా రాణిశంకరం భూములు కబ్జా చేసుకొని ఉన్నారు. శంకరంపేట పట్టణంలో అదే 254 ఉన్నారు. వాళ్ళ దగ్గర గుంజుకోండి. రాణిశంకరం కూడా ఐబీలో కబ్జా జరిగింది అంటున్నారు. ఐబీ ఇప్పుడు కొత్తగా, గతంలో ఐబీ ఎప్పుడు కబ్జా కాలేదు. పోటీ చూద్దాం, నడువు మీరు కూడా చూద్దాం. ఐబీ ఎక్కడైనా కబ్జా అయిందా? ఐబీలోకి ఎవరైనా వచ్చిర్రా చూద్దాం. ఐబీలో మేము గతంలో ఆల్రెడీ కూలిపోయింది. ఐబీ కూలిపోతే ఈరోజు శంకరపేట మండలంలోని సర్పంచులము, ఎంపీటీసీలు అందరూ కూడా కానీ వాటి ఇంకా ఇవ్వకుండా లేరు. వాటికి డేట్ అయిపోయిందని చెప్తున్నారు మేడము. వచ్చి అట్లే పెట్టిర్రు. వాటిని తొందర పంపిణీ చేసి లబ్ధిదారులకు అందజేయాలి. తొందర శంకరపేట గ్రామ పంచాయతీ శివార్లో గల తిరుమల కూడా కాపాడి ప్రజలకు చెందేలా చూడాలని చెప్పేసి మేము కోరడం జరిగింది. అలాగే న్యాయబద్ధంగా ఐబీ అంటున్నారు, ఐబీ కబ్జా గురైంది కావాలని వాంటెడ్గా అవసరం లేకుండా అక్కడ ఏదో కబ్జా గురైందని అంటున్నారు. ఐబీకి మేము అందరం ఇప్పుడు రండి, మేము సిద్ధంగా ఉన్నాం. మా మండలం మేము నాయకులు అందరం సిద్ధంగా ఉన్నాం. ఐబీలో ఏ ఇంచు జరిగినా, ఏ ఇంచు కబ్జా జరిగినా మేము కొడుకోం. ఎవరు ఎంత డోలైనా సరే అక్కడ ఇంచు జరిగినా గులో కట్టడానికి మేము కూడా సహకరిస్తామని చెప్తున్నాం. అయితే ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు. గద్వాల్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో జోగులాంబ గద్వాల్ జిల్లాకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కళాశాలకు ఈ ప్రభుత్వం ప్రిన్సిపల్ ను నియమించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఈ విద్యా సంవత్సరం నుంచి కళాశాల తరగతులు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఫిబ్రవరి చివరి వారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకే కృషి చేస్తామని అన్నారు. గద్వాల్ అభివృద్ధికి తన వంతు కృషిగా ప్రభుత్వంతో అత్యధిక నిధులు తెచ్చి అన్ని విధాలుగా కృషి చేస్తామని చెప్పారు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం గతంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జీవో నెంబర్ 80 డేటెడ్ 5/7/2023లో మెడికల్ కాలేజ్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గద్వాలో మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్స్కి. తర్వాత జీవో నెంబర్ 162 16/9/2023లో దానికి బడ్జెట్ అలాట్ చేయడం జరిగింది. ఒక 183 కోట్లు బడ్జెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ కళాశాల ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే ఉద్దేశంతోనే నిన్ననే ఈరోజు 11/1/2024 ఈ ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి వారు మన గద్వాల జిల్లాకి ప్రిన్సిపాల్ని అలాట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం చేసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల, మాజీ ముఖ్యమంత్రి గారికి, నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మళ్ళీ మేము నిన్ననే రివ్యూ చేసినాం. మాకు సమాచారం అంటే ఈ అకాడమీకి స్టార్ట్ చేయాలని వాళ్ళ ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది.
మన హెల్త్ మినిస్టర్ కలవడం వల్ల కొంత డబ్బులు కూడా అక్కడ 300 బెడెడ్ హాస్పిటల్ NHM ద్వారా గతంలో మనం శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి 39 కోట్ల రూపాయలు గతంలో అంటే 2021 అంటే జీవో నెంబర్ 149/3/11/21లో మనము గతంలో ఉన్న అప్పట్లో గత ప్రభుత్వం అప్పట్లో ఇలా ప్రీతి సీజన్ ఉన్నప్పుడు హెల్త్ సెక్రటరీ గారు ఉన్నప్పుడు ప్రత్యేకంగా 300 బెడెడ్ హాస్పిటల్ని నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా తీసుకురా కంప్లీట్ అయింది. మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ ఇచ్చిన తర్వాత దానికి బిల్డింగ్ల కొరికి 189 కోట్లు కూడా నిధులు ఇవ్వడానికి జీవో ఇవ్వడం జరిగింది. అంటే ఇవన్నీ కలుపుకొని మనము మెడికల్ కాలేజ్ ఈ ఇయర్లో అకాడమీగా స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోన మళ్ళీ ఈరోజు ప్రిన్సిపాల్ కూడా అలాట్ చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. మళ్ళీ మేము ఆల్మోస్ట్ ఆల్ ఫిబ్రవరిలో ఈ 300 బెడెడ్ కంప్లీట్ అయ్యింది. అంతలోపల ఈ పాలు ఇవ్వడం జరిగింది. వారికి మంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు. కంప్లీట్ అయినప్పుడు ఇనాగ్రేషన్ ఫౌండేషన్స్ అవల్ల ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ 3rd బ్యాచ్ నడుస్తుంది. నర్సింగ్ కాలేజ్ పనులు కూడా జరుగుతుంది. ఆ నర్సింగ్ కాలేజ్ కూడా ఒక 6 monthsలో కంప్లీట్ దశలోకి వస్తుంది. దానివల్ల కూడా కొంత ప్రయోజనం నర్సింగ్ కాలేజ్ 3rd ఇయర్. ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందని సేకరించిన ధాన్యాన్ని 1000 కోట్ల రూపాయలను రైతులకు ప్రభుత్వం చెల్లించవలసి ఉందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని, రైతు బంధు అందరికీ వచ్చిందని డిప్యూటీ సీఎం బట్టి చెప్తుండగా సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారంటూ పేర్కొన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వార్థ రాజకీయ కోసం కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని, రైతుల కోసం రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్క రైతు రుణమాఫీ చేయలేదని చెప్పారు. రైతులకు సాగునీరు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో హామీలను తప్పించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అద్భుతంగా నిర్వహించి సకాలంలో పేమెంట్స్ చేసినాం. రైతాంగానికి బాసటగా ఉన్నాం. ఇలా 1000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా తాత్సారం ఎందుకు చేస్తుంది సర్కారు? అందుకే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీగా మాటల్ని ఎట్లా అర్థం చేసుకోవాలనో రైతాంగం గందరగోళానికి గురవుతా ఉంది. 27వ తేదీన గత నెల 27వ తేదీన సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే ఇదివరకే వేసినాం కదా రైతు బంధు రైతులకు అని మాట్లాడతాం. అంటే రాష్ట్రంలోని ప్రజలు రైతులంతా తిక్కోళ్ళు అన్నట్టు. ఇదివరకే వేసినాం కదా రైతు బంధు అయిపోయింది కదా వేసినాం కదా అని మాట్లాడతారు దబాయించి. ఇది ఎక్కడే న్యాయమండి? రైతులకు డబ్బులు వేయకుండా వేసినామని ఎవరు మాట్లాడతారా? ఆ తర్వాత మొన్న 9వ తారీఖు నాడు సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అందరికీ వచ్చింది రైతు బంధు అన్నారు. మీడియాలో వచ్చిన మాట చెప్తున్నాను, ఆయన మాట్లాడిన మాట చెప్తున్నాను. సమాచారం లేకుండానే మాట్లాడతారా? సమాచారం తీసుకోకుండానే మాట్లాడతారా? ఆర్థిక శాఖను సంప్రదించకుండానే చెప్తారా? వీరి ఆదేశాలు లేకుండానే ముఖ్యమంత్రి గారి ఆర్థిక మంత్రి గారి ఆదేశాలు లేకుండానే ఆర్థిక శాఖ విడుదల చేస్తుందా? వ్యవసాయ శాఖ రైతాంగాన్ని పంపిస్తుందా? ఇదే ఖర్చోద్యం అండి. నిన్నటికి నిన్న సాక్షాత్తు వ్యవసాయ శాఖ మంత్రి గారు పుణ్యం కట్టుకోవాలి మీరు ఒక్కరు నిజాయితీగా చెప్పారు. సంక్రాంతి తర్వాత రైతులకు రైతు బంధు ఇస్తామని నిన్న తుమ్మల నాగేశ్వరరావు గారు నిన్న చెప్పారు. మరి ఎవరి మాట సత్యం అన్నట్లు? ఇప్పటిదాకా వేయలేదు కాబట్టి 1 ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు మాత్రమే వేసిండ్రు కాబట్టి మిగతావన్నీ వేయలేదు కాబట్టి ఇవాళ తుమ్మల గారు చెప్పింది ఒకటే వాస్తవమైన మాట. ఈ రోజుకి ఈ అంశంలో ఇంత బాధ్యత రైతాంగం ఎట్లా చెప్తారు? మరి రాష్ట్ర రైతులు డబ్బులు పడ్డాక కూడా పడలేదంటారు ఎవరన్నా? డబ్బులు వేసే ఆధారం ఉండదా? ఆన్లైన్ కాదా? వివేకానంద జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని భవిష్యత్తులకు బాటలు వేసుకోవాలని
జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. నెహ్రూ యువ కేంద్ర మరియు వరంగల్ పోలీస్ కమిషనరేట్ మరియు కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో వివేకానందుని 161వ జయంతి సందర్భంగా జాతీయ యువజన దినోత్సవాన్ని కిడ్స్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారి అన్వేష్ చింతల అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా విచ్చేసి హన్మకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ప్రపంచంతోనే యువత ఎక్కువగా ఉన్న దేశం భారతదేశమని యువశక్తి యుక్తులకు నైపుణ్యాన్ని వ్యక్తిగత జీవితానికి సమాజానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలని ఆశయాలు ఆకాంక్షలతో వినూత్నమైన ఆలోచనలతో రేపటి భవిష్యత్ తరాలకు వంతెనగల ఉండాలని చెప్పారు. వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.